నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. ఇప్పుడు మనం శనగపిండి బజ్జీలు చేసుకుందామండి. పుదీనా వేసుకొని చాలా సింపుల్గా ఉంటాయి. మామిడి పండు రసంతో తినొచ్చు. మనం చూపిస్తా చూడండి. ఇది ఒక గ్లాస్ అంతా వేసుకున్నా అండి. ఈ గ్లాస్ కొంచెం పెద్దగా ఉన్నదండి గ్లాస్ ఇది. ఇదిగో పుదీనా వేస్తున్నా అండి. పుదీనా కొత్తిమీర రెండు కలిపేస్తున్నా అండి. చాలండి, సరిపోతుంది. కొంచెం జీలకర్ర వేద్దామండి. కంపల్సరీ జీలకర్ర వేసుకోండి. కొంచెం పసుపు వేద్దామండి. కొంచెం అంత కారం వేద్దామండి. ఎక్కువ పట్టదు, కొంచెం కారం. హాఫ్ చెంచా ఈ ఉప్పు వేద్దామండి. మనం పావు చెంచా అంతా మనం బేకింగ్ సోడా, అది ఏమంటారు మీరు, సోడా అండి. చెంచా అదండి మనం వంటలు వేసుకుంటాం కదా, తినే సోడా అండి. ఇది పావు చెంచా వేసినాను, సరిపోతుందండి. కలుపుకుందాం మనం బాగా. ఇప్పుడు చాలా బాగుంటాయండి బజ్జీలు ఇవి. రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. మా అత్తమ్మ బాగా చేస్తుండే. చూడండి, మన పిండి రెడీ అయిపోయిందండి. అనిపిస్తుందా? ఇప్పుడు వేసుకుందామండి బజ్జీలు. చిన్న చిన్నగా వేసుకోవాలండి, పెద్దగా వేసుకోవద్దు. చాలా చిన్నగా వేసుకోవాలి. చూసిందా? చిన్నగా అండి, పెద్ద పెద్దగా వేయొద్దు. చిన్న చిన్నగా కొంచెం మనము చిన్న చిన్న బాల్స్ ఉంటాయి చూడండి, పునుగులు వేసుకుంటాం, చిన్న పునుగులు అట్లా వేసుకోండి. పెద్దగా వేయొద్దండి. ఉల్లిగడ్డ వేయొద్దండి మీరు. పుట్టి బజ్జీలు కాదండి ఇది, రసం పెట్టుకొని తింటాం కదా. ఉల్లిగడ్డ ఉంటే బాగోదు. ఇవి చూడండి ఎగుతున్నాయి కదా, ఇంకా కొంచెం వేగాలండి. ఎగితే అయిపోతాయి ఇవి. మంట సిమ్లో పెట్టుకోండి. మనం జీలకర్ర వేసుకున్నామండి, ఏం కాదు. పుదీనా జీలకర్ర అరిగిపోతుంది. ఆ బజ్జీలకి ఈ బంగినపల్లి మామిడి పండు రసం బాగుంటుందండి. ఇక చూడండి, ఇట్లా నేను చెక్కు తీసి పెట్టుకున్నాను. 3 కాయలు తీసుకున్నానండి. మిగులుతుంది కూడా, అయినా 3 కాయలు తీసి పెట్టుకున్నాను. చూడండి, మంచిగా ఉన్నాయి చూడండి. కాయలు కూడా చాలా బాగున్నాయి. మీకు రసం చేసి చూపిస్తా అండి. ఇది చూడండి, మన బజ్జీలు ఫైనల్లీ రెడీ అయిపోయినాయండి. మీకు తినాలనిపిస్తుంది కదా, శనగపిండి పుదీనా అంతేనండి. ఏం లేదు, జీలకర్ర వేసుకోండి, ఉప్పు కారం వేసుకొని చేసుకోండి. చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా నచ్చుతాయి, మీకు నచ్చుతాయి. మీరు సాయంత్రం పూట చేసుకొని తినండి. ఇది చూడండి, రసం బాగుంది. చూసింటే రసం చిక్కగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది చూడండి, ఉడికింది చూడండి, లోపల కూడా మంచి ఉడికింది. ఇదిగో రసం చూడండి, 3 కాయలు ఇంత అయింది. మేము బంగినపల్లి చేసుకుంటామండి. మీకు మీ ఇష్టం అయితే మీరు రసాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి మీరు. కానీ రసం తీయగా ఉండాలండి. అప్పుడుకొని తినండి. మీకు తినాలనిపిస్తుంది, నాకు తెలుసు, నాకు అర్థమైంది. అందుకనే మీకు చెప్తున్నా, మీరు చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి. అంతేనండి. ఉంటా మరి. నమస్తే అండి.